ఏంటి స్లిప్లు? నేను అడిగేనా? మీ అన్ని పంపించాడు. నాకు కుద్దు కొన్నాడట. తొందరగా తీసుకోవే. సార్ ఇక్కడ ఎవడో స్లిప్లు అందిస్తున్నాడు. పిచ్చిది. ఎవరు కానిస్టేబుల్స్? ఎరా ఇచ్చేసావా? ఏంట్రా అది? ఏంట్రా నాకు ఈ కర్మ? నువ్వేమో పట్టుకెళ్ళమంటావు, అదేమో పోలీసులు పట్టేవడానికి ట్రై చేసింది. ఫ్యామిలీరా మీరు? ఏంటి ఇక్కడ ఉన్నావు? ఎరా అన్నయ్య, నీలా నాది హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? స్లిప్పులు పంపించావు. అది కాదే, అన్ని కరెక్ట్ గా రాసావా లేదా? బాగా రాసానులే. మరి సిద్ధు ఎక్కడ? అదిగో. సిద్ధు, నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడ కళ వచ్చిందనమాట. నువ్వు నేను ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అదెందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిల్లవాడిని. రే సిద్ధు రాబే. మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దామా? బాయ్. ఏరా అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే, నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్? చదివితే చంపేస్తా నిన్ను. సిద్ధు, నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే నా గుండె లోతుల్లోకి తొంగి చూడు. మన శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ. అదేంట్రా శారీరకంగా అంటుంది? అయ్య బాబాయ్, అలాంటిది ఏం లేదు సార్. నాకు అర్థమైంది లేరా, దానికి బుర్ర తక్కువ. ఈ లెటర్ అన్న చదివితే అన్ని పనులు అయిపోయినా అనుకుంటారు. నువ్వు కానీ అమ్మా. మనం శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ మన మధ్య ఇంకా సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత దూరం ఉంది. ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీకు ఇంకో ఉత్తరం రాస్తాను. ఇట్లు సిద్ధుకి ముద్దులతో నీ పూజ. అదరా విషయం అర్థమైందా? ఇంకో లెటర్ కావాలా? ఇలాంటి లెటర్లు చదివితే మెంటల్ వస్తుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వాడెవడో నాకు లెటర్ రాస్తే వాడి తల పగలు కొట్టారు. అదెవరితో సిద్ధుకి రాసింది, దాని తల పగలు కొట్టారా లేదా? దానికి నీ సంబంధం ఏంటే? ఎందుకు కొట్టరు? రే సిద్ధు, పిల్ల బాగుందా లేదా? అబ్బాయి ఏదో కొంచెం మోస్తరుగా. నీకెందుకు, నువ్వు రెచ్చిపో. వాళ్ళ ఇంట్లో ఏమనంటే నాకు చెప్పు, వెళ్ళి కుమ్మైరా. డాక్టర్ గారు నమస్తే. ఏంటలా పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని, మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతావు? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులు అన్ని వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడికి గురవబోతున్నారని. అంతేకాదు, నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్లీ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు ₹1,00,00,000 ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను ఆమె తెచ్చుకోలేను. ₹1,00,000 ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమండి, ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు. ఏదొక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది, పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు ₹1,00,000 దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా?
కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవ్వనని చెప్పాను కదా, చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బురా. అయినా నీకు ఎందుకు ఇవ్వాలి? ఆ ఇల్లు కాలిపోయి మిగతా మనుషులతో పాటు అంతా చనిపోయినా బాగుండేది. ఏం చేస్తాం, మనుషులు పోయారు, బరువు మాత్రం మిగిలింది. ఏ సిద్ధు, కాలేజ్ ఫీజు కట్టావా? కాలేజ్ అన్నా కట్టాలి కదా మరి. కట్టావా లేదా? బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి. అంత సీన్ లేదు. నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడిదిరా? మరి తెలిసింది అడుగుతావు. దేన్నో మెయింటైన్ చేస్తున్నావు కదా, దాన్ని కట్టమనొచ్చు కదా. పెద్ద పెద్ద బిల్లులు అడిగితే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దమ్మా. సరే, ఇవి తీసుకెళ్లి కట్టాయి. నువ్వు డబ్బులు ఇచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చా? చెప్పుకో, ఇవి నా డబ్బులు. అరే ఆనంద్ ఇట్రా. ఏంట్రా? మీ చెల్లి నా కాలేజ్ ఫీజుకి డబ్బులు ఇచ్చిందిరా. క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. కట్టయి, తిరిగి ఇచ్చేటప్పుడు దానికే ఇచ్చేయి. ఏంటి, నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఇచ్చినట్టే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి కదా. థ్యాంక్ యూ. సర్లే, నువ్వు క్లాస్కి వెళ్ళరా, నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను. ఓకే రా, బాయ్. ఓకే పద. ఎంతసేపు దుడుతారా బండి, తొందరగానే. వదినా మెల్లిగా. జుట్టు కదమ్మా, ఎక్కడ పట్టుకుని లాగినా కొంచెం నొప్పిగానే ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చింది ఇదే. కుంకుడికాయ పులుసు పోసినా దీనికే, క్లినిక్ షాంపూ రాసినా దీనికే, మూడేసినా జడేసినా అక్కడక్కడ రంగేసినా అంతా మగోళ్ళ కోసమే. జుట్టు ఎక్కువ ఉంటే దేవత అంటారు, జుట్టు తక్కువ ఉంటే బోడుమండి అంటారు కదమ్మా. సంజన, మీ కాలేజీలో రవి లేడు, వాడిని మీ అన్నయ్యలు పట్టుకుని బాగా చితక్కొట్టారంట. నిజమా? నా పోర్టబిలిటీ మీద ఒట్టు. అయ్యయ్యో. అన్నయ్య, రవిని కొట్టారా? అవును. ఎందుకు కొట్టారు? నీకు లవ్ లెటర్ ఇచ్చాడట కదా. ఎవరు చెప్పారు మీకు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నాకు నచ్చలేదు, చింపేశాను. అందుకే కొట్టాం. నేనేమన్నా మీకు కంప్లైంట్ చేశానా? అది కాదన్నయ్య, కాలేజ్ అన్నాక 100 మంది లెటర్లు ఇస్తారు. ఎవడెవడిచ్చాడో లిస్ట్ ఇచ్చేయి, ఆళ్ల పని కూడా పడతాం. ఇలా ఎంతమందిని కొడతారు? ఎవరైనా కేసు పెడితే? ఈడు పెట్టాడు, అందుకే మన తరఫున సిద్ధు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సిద్ధునా? బాబాయ్ టీ కొట్టు. 2/4 టీ ఇచ్చావే. అవును బాబాయ్, మన హోటల్కి వచ్చే కుర్రోడు ఎవడు యాక్సిడెంట్ లో పోయాడటగా. అవును పాపం, అంత ముందే ఎక్కడికి వచ్చి టీ తాగి చెల్లాడు, చాలా మంచిడు. అవునా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసా బాబాయ్? ఏమి? అదే ఏం లేదు, అప్పు తీసుకున్నాను తిరిగి ఇచ్చేద్దామని. అలాగా? వాళ్ళ బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి టీ టిఫిన్ అన్ని తిని వెళ్తుంటారు. అదేదో నాకే నేను ఇచ్చేస్తాను. పర్లేదులే బాబాయ్. ఎందుకు నా బాకీ ఎప్పుడు ఇస్తావు? అది నీ బాకీ కనబడినట్టు వచ్చి ఎదుకపోతే అదేదో నాకు ఇచ్చేవచ్చు కదా. 2 రోజులు ఒప్పిపడు బాబాయ్. సార్ సార్ మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కార్ ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపట్టేశారు. సార్, మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ఈ కారులోనే ఊరు తిరుగుతాను. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఏంటి కారు ఉందండి, ఉంది, తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి, ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి. తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్, నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను, మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి కలిసి ఇస్తాను. టీ తాతారా? అరే సార్ స్పెషాలిటీ. సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. శ్రీను, నమస్కారం. గణేష్, హలో, ఉత్తేజ్. హాయ్. నమస్తే. ఏమండి, మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా. సింపుల్ గా జంప్ అయినా, కాస్ట్లీగా జంప్ అయినా, జంపే. ముద్ర స్టప్ సచ్చినోడు. అబ్బా, ఎంత గట్టిగా కొట్టేశారో. దొంగ సచ్చినోడు, వాడి చేతులు పడిపోయి. ఒరే, వాడు ఈసారి ఎక్కడైనా కనపడితే నాకు చూపించు, వాడిని వేసేద్దాం. ఏమంటారు? ఎరా ఎస్ఐ ఏమంటాడు? ఎంత ఒప్పుకున్నా సరే ఊరుకోలేదు. 4 పీకాడు అడిగని ఎదవ డౌట్లు. ఒరేయ్ షర్ట్ ఎత్తరా. అమ్మాయి ఎదవా, ఇక్కడ కూడా కొట్టాడు. బాగా రాయండి. వాడు లవ్ లెటర్ ఇవ్వడం, వీళ్ళు కొట్టడం, వీడు దెబ్బలు తినడం. సరదా తీరిందా? ఏంటే, ఆడు మనోడు, మన కోసం ఏవైనా చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. సరదా తీరిందా అంటావేంటమ్మా? సిద్ధు, ఇది ఉంచుకో. మాకు చూపించలేని చోట ఎక్కడైనా తగిలితే రాసుకో. ఏమ్మా? రాసుకో, బాగా రాసుకో. ఎందుకురా చిన్నపిల్లల్లో అలా ఏడుస్తున్నావు? దాంతో దీంతో తిరగడం, అడ్డమైన రోగాలు తగిలించుకోవడం, మళ్ళీ చిన్నపిల్లలాగా ఏడవడం. ఏం పర్లేదులేమ్మా, ఏడో మాకు తగ్గిపోతుంది. పాపా, నీ పేరేంటి? పాపలా కనపడుతుందిరా అది నీకు? అటేపు చూసామంటే చంపేస్తాను. అది కాంపౌండర్ కం పెళ్ళాం. రోగం తగ్గేవరకైనా జాగ్రత్తగా ఉండు. సిరంజి గడుగు. సచ్చినోడా, అట్టమైన తిరుగుళ్ళని తిరుగుతావు.
ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కోట్లింగం PhD in psychology, స్పెషలైజేషన్ ఇన్ అబ్నార్మల్ థింగ్స్. ఓకే, ఐఎమ్ డాక్టర్ సత్యనారాయణ, RMP. తెలిసే వచ్చాను. కూర్చోవచ్చా? చెప్పండి డాక్టర్, ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. మతిమరుపు ఇన్ ద సెన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. 5 నిమిషాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుండట్లేదు. అది నా ప్రాబ్లం. ప్రతి 5 నిమిషాల ముందు ఏం జరిగిందో గుర్తుండట్లేదు. ఎస్. ఈ జబ్బు మీకు ఎప్పటి నుంచి ఉంది? ఏ జబ్బు డాక్టర్? ఇప్పుడే కదా ఇది జబ్బు అని చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? అయినా నన్ను ఎందుకు పిలిచారు అక్కడికి? హూ ఆర్ యూ? వీడికి చాలా ముదిరిందండి. ఇదేవత్తి దాని సంగతి వదిలేయండి. మీరే వచ్చారు. మీ పేరు కోట్లింగం అని, PhD అని, సైకాలజిస్ట్ అని, గతం మర్చిపోతున్నానని మీరే చెప్పారు. మేము రమ్మలేదు. కరెక్ట్, ఇప్పుడు గుర్తొచ్చింది. అదే నా జబ్బు. నన్ను ఏం చేయమంటారు? ఈ మందులు వాడండి, వచ్చే శుక్రవారం కనిపించండి. అప్పటికి ఈ విషయం గుర్తుంటుందని గ్యారంటీ ఏంటి? నా పిండాకుడు. సరే, ఓ పని చేయండి, మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. నాదెందుకు? అది చూస్తే ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఫోటో చూసి ఈడవడం అనుకుంటే. ఓకే, అందుకే ఓ పని చేస్తాను. ఈ ఫోటో తీసుకెళ్లి మా ఆవిడకి ఇస్తాను. శుక్రవారం నాకు ఇమ్మంటాను. అది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను. ఎలా ఉంది? సూపర్. ఫోటో ఒకటి ఇచ్చి నా పర్సులోకి ఇచ్చేయమంటారా? ఏంటో రాస్తున్నావు? ఏం లేదు. మరి కంగారు పడ్డట్టు ఎఫెక్ట్ ఇస్తున్నావు ఏంటి? ఏంటి రాస్తున్నావు? చూపించు. ఏంటది? చూపించు. ఏం రాస్తున్నావు దాని మీద? రే, నీకు అనవసరం. అదేంటో చెప్పు. రామకోటి. అయితే ఎందుకు రాస్తున్నావు? చూపించు. చూపించను. లవ్ లెటర్ ఏమో. రే, పళ్ళు రాలుతాయిరా. వేషాలు ఇస్తున్నావు అంటే? చూపించు. ఏం రాసావు అందులో? ఏం రాసావు అందులో? ఎక్కడికి వెళ్తావా? ఆగు. సిద్ధు పట్టుకో. అబ్బా, కొడతావే. చేస్తావే. లాగు 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 లాగు. పట్టుకోరా దాన్ని. తొందరగా చదవరా రే. దీన్ని పట్టుకోలేకపోతున్నా నేను. చదువు. అన్నయ్య, చూడన్నయ్య అదేం రాసిందో. 143. ఇందులో తప్పే ఉందిరా. దానికి వేరే అర్థం ఉంది అన్నయ్య. 1 అంటే I, 4 అంటే LOVE, లవ్ 4 అక్షరాలు. U అంటే YOU, 3 అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఇది ఏమన్నా ప్రేమిస్తున్నా అన్నయ్య? ఏమా, ఇది ఐ లవ్ యూ ఏనా? ఏమో, నాకు తెలీదు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మరి ఎవరిని లవ్ చేయకపోతే 143 ఎందుకే ఎంతసేపు దిద్దావు? ఒళ్ళు కొవ్వకి. రేయ్, దానికి మంచి సంబంధం చూడండి రా. వారం తిరక్క ముందే దాన్ని అత్తారింటికి పంపించేయాలి. తీసుకెళ్ళండి దాన్ని. వెళ్ళు. ఏదో పెంపకం మీరు తీసుకెళ్ళండి. రే సిద్ధు, మేము అడిగితే చెప్పదది. ఆడెవడో నువ్వు మెల్లిగా కనుక్కో. ఏం సంజన, ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు నాకు. నేను ఎవరికి చెప్పనులే. పోనీ ఏదైనా ఇంటర్ క్యాస్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. నీకు ఎలాగో పెళ్లి చేసేస్తారు వీళ్ళు. కాబట్టి నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోతే మీరిద్దరూ లేచిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ఏమంటావు? పిచ్చి ముడలా కనబడుతున్నాను రా నీకు. వాళ్ళు పంపిస్తే నాటకాలు ఆడుతున్నావా? రేపు ఎలాగో పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా, ఆడి కూడా దిగాలి. ఎవడొస్తాడు చూస్తాడు. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ 9. ఎక్స్క్యూజ్ మీ, నో నో, హలో. ఈ 2000 నుంచి మిగతా 1000 ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ 9. మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ
ఇదే పని. ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబు? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమర్తులు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా నాయన, నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ జోలికి కానీ ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. మగాళ్ళ క్యాబరే డాన్సులు ఏవో ఉన్నాయట, అక్కడికి వెళ్ళి గుడ్డలిప్పితే 4 డబ్బులైనా వస్తాయి. ఏదో ఆడుతూ పాడుతున్న కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సిగ్గుకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏం ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచం అడుగుతున్నారు? లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీస్ లో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి. మీదేనాదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగన? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండు తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మీద కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా సార్. ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. అది ఆఫీస్కి వచ్చింది, ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ దాని ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేశా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇటు వాగినంత మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క
రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. ఏంటి పూజ ఎక్కడున్నావు? మరేమో లెటర్ చదివావా? ఎక్కడా? సంజయ్ లాగేసుకుంది. దాని మీద యాసిడ్ పోసేయాలి. దొంగది కుళ్ళుది. అవును, మన ఇద్దరిని చూస్తే దానికి ఏడుపు. సిద్ధు, నీకోసం టీ షర్ట్ తెచ్చాను. అబ్బా నిజమా? ఏది? అయ్యయ్యో, కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్వేర్ కూడా తేలేదు. అదిరింది. బాందా? రేపు ఆ షర్టు ఉతికి తెచ్చే క్లాస్కి వెళ్ళి. నీ పని బాగుందిరా. నేను ఫీజు కట్టడం, అదేమో టీ షర్ట్ కొనివ్వడం. ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఏంటేంటి ఇద్దరు కలిసి నా మీద యాసిడ్ పోస్తారా? ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు. ప్లాన్లు ఉంటాయి. చెప్పు. షర్ట్ పేరా ఎందుకు? అది ఈడి ఫిగరు. ఈడి దానికి తెగలైన ఎత్తుంటే అది అనవసరంగా నీకు షర్ట్లు కొంటుంది, అందుకే అయిపోయమ్మా. ఓస్ అంతేనా? ఓస్ అంతేనా కాదు, ముందు నువ్వు విప్పు. ఓకే. ఎందుకు విప్పుతున్నావు? విప్పొద్దు. నువ్వు వాడు ఫిగర్ అవుట్ కదా. వీడా పొట్టేదవా? నేను కాదు ఈడు. ఆడికన్నా నువ్వే బెటర్లే. అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. ముందా షర్ట్ పేరా? సిద్ధు విప్పొద్దు. చూసావా, మీ చెల్లికి కూడా ఇష్టం లేదు. చెల్లి నాకు కాదురా, నీకు. అలా ఫిక్స్ అయిపోదామా? చిచి అన్నయ్య, వద్దన్నయ్య. షర్ట్ నలిగిపోద్ది. షర్ట్ ఏంట్రా, ఇప్పుడు నువ్వే నలిగిపోతావు. నాకు నిన్ను కొట్టాలనుంది, కాకపోతే మీరు 6 ఉన్నారని ఆలోచిస్తున్నాను. అంటే ఇడు కొట్టలేడనా? అరే ఏరా కుమ్మే అంతే. అరే జరగండి, వెనక జరగండి. రెడీ స్టార్ట్. ఇంకొకటి రావచ్చు. దమ్ముంటే రండి బే. అరే నువ్వు వెళ్ళరా. ఇప్పుడు నలుగురు రావచ్చు, ఆ మాత్రం మేనేజ్ చేయగలను. నా ఎంట్రీ లాస్ట్ లో ఇస్తా, మీరు వెళ్ళండి రా. నీ బెటర్ అని ఎందుకు ఫీల్ అయ్యావు? నాలో ఏం నచ్చిందమ్మా? వెనక తిరుగుతున్నావు నీ అవ్వ. ఇంకో 4 టీ షర్ట్లు కొనిస్తా. 40 మందిని కొట్టు, నీకేం భయం లేదు, నేనున్నా. రే సిద్ధు, వీడి మాట నమ్మకు. చదువు లేదు, సంఖ్య లేదు, కాలేజీలో ఎవరినో ఒకటి కొట్టడం. అరే ఇటు తిరగరా, తిరుగు. ఓసారి నిన్ను చూడాలి, తలెత్తరా. ఎత్తు బే, ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావేంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్. దించు దించు చూడరా, చూడు చూడమ్మా. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా కొడతావా కొడతావా? ఏంట్రా నేను ఎక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు లెక్కలేదా? లెక్కలేదా మీరు అనుకుంటే అలా సార్. ఏంట్రో వాయిస్ రైజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఏం పేరు నీ పేరు? మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిత్తు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ 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 ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావా?
కొట్టవరా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరికనే తిట్టాడు సార్. ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రావయ్యారా? వీడు తోలు తీస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్పితే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడు ఒప్పేసుకున్నాడు, నేను అలానే కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే, మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి, సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు అడుగుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో, నాకు కొంచెం పని ఉంది తోటి. తొందరగా పెట్టవాయి బాబు, బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు. దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండవా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆళ్ళని కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం? ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వా అవ్వా అవ్వా, నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి? ఓ మీరా రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్, మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు, ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడే ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేతారు, 2 జతలు ఇచ్చేతారు. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. మీరు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? ఏ అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం, నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా, ఇక్కడ ఎవ్వడం పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, ఎళ్ళమ్మా. కళ్ళొక్కడు వచ్చేటట్టున్నావు తల్లి, ఎళ్ళమ్మా. ఏరా పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట? అవును. నీకు ఇదేం పోయే కాలం రా? వాళ్ళ గొడవలని నీ బుధాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ. రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం,
వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్ను ఇంక చదివించేది లేదు. నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్త కాంపౌండరు, దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే, చెప్తుంటే వినవే. నిన్నే. ఈ ఫోటో నీదేనా? ఏ నీదేనా? నాదే. ఈ ఫోటో మా ఆవిడ పర్సులో చూశాను. ఎంతకాలం నుంచి సాగుతుందిరా మా ఆవిడకి నీకు మధ్యలో ఈ ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఏంట్రా? ఏంటి అంటావేంట్రా? ఈ ఫోటో వెనకాలేంట్రా ఐ లవ్ యూ అని రాసింది. అంత డీప్ లవ్ నువ్వు రాసావా మా ఆవిడ రాసిందా? ఏంటి ఇది? అది నేనే రాశానండి. నువ్వా? అంటే మా ఆవిడకి ఈడికి మధ్యలో బ్రోకర్ నువ్వన్న మాట. ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావే నువ్వు? ఇంతకు ముందు నువ్వే పట్టుకెళ్ళవరా ఈ ఫోటో? పిచ్చి ఏదవా? నీకేమన్నా మెంట్లా? ఫోటో తీసుకెళ్లి మా ఆవిడ్ని నిన్ను కలపాల్సిన అవసరం నాకేంట్రా? ఈ ఫోటో మళ్ళీ మా ఇంట్లో కనపడిందా నీకు దండేసేస్తాను జాగ్రత్త. అలా బొమ్మలా చూస్తారు. ఆడు మన పేషెంటే, పైగా మతి మరుపు. ఆ ఎడవ ముందు ఏం జరిగిందో పూర్తి మర్చిపోయాడు. వేడిగా ఉండాలా? వేడిగా ఉండాలట. ఆ పెనం తీసుకెళ్లి చేతిలో పెట్టాయి. షుగర్ సుబ్బారావు గారు వచ్చారు. షుగర్ లేకుండా టీ చేయి. నమస్తే. 4 టీ బాబాయ్. రోజు 3 కదా, మధ్యలో 4 గెస్ట్ వచ్చాడు. నాకున్నది ఒకటే గేదె. పిండిన పాలని మీకే అరువుగా ఇచ్చేస్తున్నాను. గేదె గడ్డి అరువు పెడితే ఊరుకుంటా రేటే. అంచేత 4 వద్దు, 2/4 సర్దుకోండి. బాగా చెప్పావు. 2/4. ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు ఉన్నానండి. సిద్ధు ఫ్రెండ్వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి. కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలీదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేగా సార్, గద్దర్ గారన్నా సిసి గారన్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్నియలో ఎర్ర ఎర్రని గంట ఎన్నియలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? సార్ బయట మాడుకో. ఏం పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? ఏంట్రా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. జాగ్రత్తమ్మా, చేయి కాలుద్ది. మొదటిసారి వంట చేస్తున్నావు కదా. ఏంటి అందరూ ఖాళీగా కూర్చున్నారు? అబ్బో, కొత్తగా దయ్యం పిల్ల వంట చేస్తుందేంటి? వాళ్ళ అన్నయ్య తిట్టాడు ఈ పిల్లని. ఎద్దులా ఎదుగో ఎప్పుడు వంట నేర్చుకుంటావని. ఎద్దులు ఎక్కడైనా వంట చేస్తే ఏంటిని హై హీల్ చేసుకుని లిప్స్టిక్ రాసుకుని తిరిగితే గాని. అబ్బో, ఎద్దు తంతుంది, కోపంగా ఉన్నట్టుంది. దీన్ని తొందరగా వంటగది నుంచి బయటకు పంపించేయండి. మొత్తం కుటుంబం మీద పక్కబెట్టేసినట్టుంది.